నాగేష్, అతను అలా మాయమైపోయాడేంటి? ఏమో సార్, నాకు అర్థం కావటం లేదు. అమూల్య, అమూల్య, రాలేవా? అయితే వినాయకుడు కోపగించుకున్నట్టే నేను నీ మీద కోపగించుకున్నట్టు. డైరీ అమూల్యది కదా, ఇక్కడుందేంటి? ఓహో, అమూల్య అప్పుడే డైరీలో లెక్కలు రాయడం మొదలుపెట్టిందన్నమాట. ఉదయాన్నే కాఫీ తాగుంటుంది కదా, అది రాసిందో లేదో చూద్దాం. అమ్మవారి నైవేద్యం ఖర్చు 200 రూపాయలు. అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఏంటి? అత్తయ్య, అత్తయ్య, ఎక్కడిది కమ్మటి వాసన? అత్తయ్య, 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 ఉదయాన్నే ఏముండావేంటి? చాలా కమ్మగా నేత్తో వండిన వాసన వస్తుంది. నేనేం వడ్డలేదురా, అయినా నాకు రాని వాసన నీకొస్తుందా? అబద్ధం చెప్పకత్తయ్య, నా కళ్ళలో చెవులు నన్ను మోసం చేస్తాయేమో గాని నా ముక్కు మాత్రం నన్ను ఎప్పుడూ మోసం చేయదు. నువ్వు ఖచ్చితంగా ఏదో వండావు. చూడత్తయ్య, ఏంటత్తయ్య ఇది? ఏం చేయలేదని చెప్పావు? చూడత్తయ్య, ఈ గిన్నెలో పులిహోర, ఈ గిన్నెలో పాయసం, ఇందులో గారెలు, ఇందులో దద్దోజనం, ఇందులో ఈ ఐటమ్స్ ఉన్నాయని అడుగును మిగిలిపోయిన వీటిని చూస్తే చెప్పొచ్చు. నాకు తెలుసు అత్తయ్య, నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. నేను వస్తానని తెలిసి ముందే ఇవన్నీ ఖాళీ చేసి పెట్టావు కదా. చిన్నోర్మై, అసలు ఇవన్నీ నేను చేయలేదు. మరి నువ్వు కాకపోతే ఎవరు చేశారు? అమూల్య, అమూల్య, వస్తున్నా అత్తయ్య గారు. సారీ, అన్నపూర్ణదేవి గారు, వస్తున్నానండి. చెప్పండి అన్నపూర్ణదేవి గారు. చూడమ్మా, నువ్వు ప్రతిసారి అన్నపూర్ణాదేవి గారు అని అంతలా సాగదీయాల్సిన అవసరం లేదు. నన్ను పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు అత్తయ్య, పిన్ని అంటూ వరుసలు పెట్టి పిలుస్తారు. అలాగే నువ్వు కూడా నన్ను అత్తయ్య అని పిలవచ్చు. నేనేమీ అనుకోనులే. సరేనండి అన్నపూర్ణ అత్తయ్య గారు. అవునమూల్య, నువ్వేమైనా పులిహోర, దద్దోజనం, పాయసం లాంటివి ఏవైనా చేశావా? లేదండి అత్తయ్య గారు, నేనేం చేయలేదే. చెయ్యలేదా? మరి అమ్మవారికి నైవేద్యం సంగతేంటి?
నైవేద్యం ఏంటి అత్తయ్య గారు? ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంటి అమూల్య? ఇదిగో చూడు. ఇదిగో చూడు. అంటే అమ్మవారు రావడం, అమ్మకి నైవేద్యం నా చేతితో తినిపించడం అంతా కలనుకున్నాను. హ? ఇదంతా నిజమా? ఏంటమూల్య, ఏం మాట్లాడావు? అది అత్తయ్య గారు, మరి నాకు అర్ధరాత్రి ఆకలేసింది, అందుకే ఇవన్నీ వండుకొని తిన్నాను. సడన్ గా మీరు అడిగేసరికి గుర్తు రాలేదు, అంతే. మరి ఆ డైరీలో అమ్మవారి నైవేద్యం కోసం అని రాసుందేంటి? అదేం లేదు అత్తయ్య గారు, అదేదో నిద్రమత్తులో రాసుంటాను, అంతే. అదేంటి చెల్లెమ్మా, ఇవన్నీ నువ్వు ఒక్కదానివి వండుకుని తిన్నావా? అవునన్నయ్య, నేనే తిన్నాను. నాలాంటి వాళ్ళు ఇద్దరు కలిసినా ఇంత తినలేరు కదమ్మా, అలాంటిది నువ్వు ఒక్కదానివి తినేసావా? అమ్మో, కనీసం ఒక ముద్దు కూడా మిగిల్చకుండా మెతుకులు మిగిల్చావు. నువ్వు చాలా గ్రేట్ చెల్లెమ్మా. అవునన్నయ్య, ఇప్పుడే వస్తాను. అమ్మా, రాత్రి నువ్వు కల్లోకి వచ్చావనుకుని పొరపాటు పడ్డాను, కానీ నిజంగా నువ్వు నాకు కనిపించావా తల్లి? ఈ విషయం గ్రహించలేకపోయానమ్మా. ఏంటత్తయ్య, చెల్లెమ్మ పూజ గదికి వెళ్ళి ఏదో గొరుగుతుంది, అదేంటో కనుక్కొస్తాను. ఆ పూజారున్నాడే, నైవేద్యంగా ఏవేవో తెచ్చిపెట్టుంటాడు. అవేమో రుచుండవు, పచ్చుండవు. అమ్మా, నువ్వు రాత్రి చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. రుచి పచ్చి లేని వంటకాలు ఇన్నాళ్ళు తిన్నానని, కానీ నిన్న నీకు పెట్టిన వంటకాలన్నీ బాగున్నాయన్నావు. నాకది చాలమ్మా. నువ్వు నా వంటకాలు తినడమే నా అదృష్టమమ్మా. అత్తయ్య, అత్తయ్య, అసలు చెల్లెమ్మే స్వయంగా అమ్మవారికి చేసి పెట్టినట్టు, అమ్మవారు తన చేత్తో తిన్నట్టు మాట్లాడుతుంది. నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, నువ్వు నాకు ఎందుకు కనిపించావో నాకు అర్థమైంది. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసేలా చేశావు. నేనిప్పుడే నీ దగ్గరికి వస్తాను తల్లి, నీ దగ్గరికి వస్తాను. అత్తయ్య గారు, ఒకసారి మా ఊరి గుడి దర్శించుకోవాలి. చాలా రోజులైంది దర్శనం చేసుకొని, కాబట్టి నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. చూడమూల్య, నువ్వు ఎక్కడికి వెళ్లాలన్నా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. అయినా ఇంతకుముందు నువ్వు మీ ఊరికి వెళ్ళనని ప్రతిజ్ఞ చేశావు కదా?
అవునత్తయ్య గారు, కానీ ఆ గుళ్ళో అమ్మవారి కోసం నా ప్రతిజ్ఞని విరమించుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మవారే నన్ను రమ్మని పిలిపిస్తున్నట్టుగా ఉంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి అత్తయ్య గారు, నాకు తోడుగా జంబో అన్నయ్యని తీసుకెళ్తాను. వాడు వస్తానంటే నువ్వు తీసుకువెళ్ళొచ్చు, నేనెందుకు వద్దంటాను? చెల్లెమ్మ, నువ్వు వెళ్ళి గబగబా బట్టలు సర్దుకో, నేను పార్థకు విషయం చెప్తాను. సరే అన్నయ్య. రే పార్థు, అది చెల్లెమ్మ. ఏంటే రామకృష్ణ, ప్రతి వినాయక చవితికి అమూల్య ఉండేది. స్వయంగా అమూల్యే మట్టి వినాయకుడిని తయారు చేసి అమ్మవారి గుడికి తీసుకెళ్లేది. అదే మనకి సాంప్రదాయంగా ఉండేది. కాని ఈసారి మాత్రం అమూల్య లేదు. ఏంటో రామకృష్ణ, ఏదోలా ఉంది. అదే నాకు బాధగా ఉంది కాశీ. అమూల్య గనక ఉండుంటే ఆ సందడే వేరు, ఆ ఉత్సాహమే వేరు. అమూల్య, నాన్నా, నమస్కారం బాబాయ్. నమస్తే. బావున్నారా బాబాయ్? బాగున్నానమ్మా. అమూల్య లేదు, అమూల్య ఉంటే బావుండు అని నేను రామకృష్ణ ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నామమ్మా. ఇంతలో నువ్వే వచ్చేశావు. అమ్మా అమూల్య, వచ్చేసావా తల్లి? వచ్చేసావా? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు బానే ఉన్నావుగా? నాకేంటి నాన్నా, నేను చాలా బావున్నాను. అయినా అవన్నీ మనం తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు అర్జెంటుగా మనం మట్టి వినాయకుడిని తయారు చేయాలి. టైం కూడా లేదు. సరేనమ్మా. అవును, ఇంతకీ చెల్లి పిన్ని ఎక్కడా? వాళ్ళని కూడా పిలువు. వాళ్ళింటో లేరమ్మా. కాణిపాకం గణపతి ఉత్సవాలకి అక్కడి వాళ్ళు మన కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇద్దరిని అక్కడికి పంపించాను. నాకు ఇక్కడ పనులుండి నేను వెళ్ళలేకపోయాను. ఈ గణపతి నవరాత్రులు పూర్తయ్యే వరకు వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారమ్మా. అవునా? సరేలే, మనం ఉన్నాం కదా. ఈ గణపతి పూజకు నువ్వు లేకుండా నేనొక్కడిని చేసుకోవాల్సి వచ్చిందని బాధపడ్డాను. నా బాధను అర్థం చేసుకుని ఆ గణపయ్య నిన్ను ఇక్కడికి పంపించినట్టున్నాడు. సరే సరే నాన్న, త్వరగా పదండి. మట్టి దగ్గరికి వెళ్ళి మన వినాయకుడిని తయారు చేయాలి. ఆ రండిరా, సమయానికి వచ్చారు. పదండి పదండి, వినాయకుడిని రెడీ చేద్దాం. పదండి. మొదలు పెడదామా? జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై జై గణేష్ మహారాజ్ కి.
చూసావు కాశీ, నా కూతురు అలా అడుగు పెట్టిందో లేదో, ఈ గణపతి నవరాత్రుల ఉత్సవాలకి మన ఊరికే కొత్త ఉత్సాహం వచ్చేసింది. అవును రామకృష్ణ. చేయండి. ఆ కాశీ, నువ్వు వెంటనే వెళ్ళి గుళ్ళో చెప్పేసిరా, అమూల్య మట్టి విగ్రహాన్ని తీసుకొస్తుందని. అలాగే రామకృష్ణ. ఆ. నాన్నా, మట్టి వినాయకుడిని రెడీ చేసేసాను. అబ్బా, ఎంత చక్కగా తయారు చేసావమ్మా వినాయకుణ్ణి. మా చెల్లెలు చేయబడితే బట్టి కూడా బంగారం అవుద్ది. మా పార్టీ కూడా దానికి ఉదాహరణ. అది కాదు పెద్దనాన్న, ప్రతి వినాయక చవితికి అక్క వినాయకుడిని తీసుకెళ్తున్నప్పుడు పక్కన వినాయకుడి వేషంలో ఎవరో ఒకరు ఉండాలి కదా. మరిప్పుడు వినాయకుడి వేషం ఎవరేసుకుంటారు? ఎవరో ఎందుకురా, నువ్వే వేసుకో వినాయకుడి వేషం. నాకెందుకు పెద్దనాన్న? మా పక్కనే ఉన్నాడు కదా పెద్ద వినాయకుడిలాగా, ఆయనకే వేయండి వినాయకుడి వేషం. నేనా? జంబో అన్నయ్య, నువ్వైతే సూపర్ గా సూట్ అవుతావు వినాయకుడికి, కాదనకన్నయ్య. నువ్వు చెప్తే సరే చెల్లెమ్మా. థ్యాంక్ యూ. నాన్న, నేనెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాను. ఆలోగా మీరు జంబో అన్నయ్యని వినాయకుడి వేషంలో రెడీ చేయండి. అలాగేనమ్మా, అలాగే. అన్నయ్య, ఆహాహాహా, అచ్చం వినాయకుల్లానే ఉన్నావు తెలుసా. నువ్వు అసలు ఈ వేషం కోసమే పుట్టినట్టున్నావు. అబ్బా, అంతగా ఈ వేషానికి సూట్ అయిందనుకో. చెల్లెమ్మా, ఇదంతా నీ నోటి చలవమ్మా. నీ వల్ల వినాయకుడి వేషం వేసుకునే అదృష్టం నాకు వచ్చిందమ్మా. సరే, ఇక పదండి, ముందు మండపానికి బయలుదేరాలి కదా. ఆ, అవునవును, పదండి. వినాయకుడే కదా, ఇలా మామూలుగా నడుచుకుంటే రాకూడదు. మరి వినాయకుల్లాగా నాట్యం చేసుకుంటూ రావాలి. సరే. గణేశ 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 జై కొట్టి జగమంతా ఆడుదాం, జనమంతా స్వరమైకి పాడుదాం. జై కొట్టి జగమంతా ఆడుదాం, జనమంతా స్వరమైకి పాడుదాం. గణేశ గణేశ జై కొట్టి జగమంతా ఆడుదాం, జనమంతా స్వరమయ్యి పాడుదాం. వినాయక జై బోలో వినాయక జై బోలో వినాయక జై 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 జై. కోటి కాంతులు కలిసి కోలాటమయ్యంగా రెండు మబ్బులు మరిసి వెన్నెలనే మురిపించగా, వేదాలు మంత్రాలు
సత్తా విరబూసి మారాకు తొడిగినది మక్క కంకి బిడ్డకు చనుబాలనిచ్చినది సత్తా విరబూసి మారాకు తొడిగినది మక్క కంకి బిడ్డకు చనుబాలనిచ్చినది మన ఊర్లోకి నిజంగానే వినాయకుడు వచ్చేసాడు. విలేజ్ లో వినాయకుడు. అయ్యో అత్తయ్య, అతను మా జంబు అన్నయ్య. నిజమైన వినాయకుడు కాదు, వేషం వేసుకున్నాడంతే. వేషం వేసుకున్నాడా? అచ్చం వినాయకుల్లా ఉన్నాడు. నేనింకా నిజంగానే మన ఊర్లోకి వినాయకుడు వచ్చాడేమో అనుకున్నాను. ఏమ్మా అమూల్య, ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? బాగున్నావా? ఆ నేను ఇందాకే వచ్చాను, బాగున్నాను. నువ్వు ఈ ఊరికొచ్చావు, ఊరంతా సంబరంగా కనిపిస్తుంది. సరే మీరు కూడా రండి, మంటపానికి అందరం కలిసి వెళ్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి! జై బోలో గణేష్ మహారాజ్ కి! జై బోలో గణేష్ మహారాజ్ కి! జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 దండాలయ ఉండ్రాళ్ళయ్య దయ్యం రండి 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 అమ్మా అమూల్య, నీ చేతులతో చేసిన మట్టి వినాయకుడిని అక్కడ పెట్టమ్మా. అలాగే మీరు కొంచెం పక్కకు ఉండండమ్మా. నానా ఆ, ఇటు తోడు నీడ అందిల్సయ్య అక్కడ పెట్టమ్మా. దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యం చెయ్య దేవ నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య తోవా నా విషయంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ తలుచుకుని ఓదార్చుకున్నావు కదా. నేను నా మనసుకి సర్ది చెప్పుకోలేకపోతున్నానమ్మా. పిల్లాపాపలతో చూడాలనే కోరిక నాకు ఉంటుంది కదమ్మా. సంసార జీవితానికి గోల్ ఉండదు నాన్న, జీవిత ఆశయానికి గోల్